పూర్వం ఒక రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు విక్రముడు అనే కుమారుడు ఉండేవాడు. విక్రముడు చాలా సాధు స్వభావి. యుద్ధ విద్యలు నేర్చుకున్నప్పటికీ ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ, తోటలో మొక్కలతో గడుపుతూ ప్రశాంతంగా ఉండేవాడు. ఇది చూసి రాజుకు ఒకటే చింత. రేపు పొద్దున శత్రువులు దండెత్తి వస్తే ఇంత మెత్తని మనస్తత్వం ఉన్న నా కొడుకు రాజ్యాన్ని ఎలా కాపాడతాడు? వీడికి అసలు సామర్థ్యం ఉందా లేదా అని ఎప్పుడూ అనుమానపడేవాడు. అనుకోని ఆపద. ఒకరోజు రాజు, రాకుమారుడు కలిసి అడవికి వేటకి వెళ్లారు. దారి తప్పి ఇద్దరూ సైన్యం నుంచి విడిపోయారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక క్రూరమైన పులి వారిపైకి దాడి చేయడానికి వచ్చింది. రాజు దగ్గర ఆ సమయంలో ఆయుధం లేదు. కాలు జారి కింద పడటంతో ఆయన ఏమీ చేయలేకపోయాడు. సామర్థ్యం బయటపడిన వేళ అప్పటి వరకు ఎంతో సాధువులా కనిపించిన విక్రముడు తండ్రి ప్రాణం ప్రమాదంలో ఉందని చూడగానే ఒక్కసారిగా మారిపోయాడు. కళ్లలో మెరుపు మెరిసింది. వెంటనే తన దగ్గరున్న చిన్న కత్తిని తీసి ఎంతో వేగంతో ఆ పులిని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన చాకచక్యంతో పులిని తరిమికొట్టి తన తండ్రిని రక్షించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. కుమారా, నీలో ఇంతటి పరాక్రమం ఉందని నాకు తెలియదు. ఎప్పుడూ శాంతంగా ఉండే నువ్వు ఇంత ధైర్యం ఎక్కడ్నుంచి తెచ్చుకున్నావు అని అడిగాడు. అప్పుడు విక్రముడు ఇలా అన్నాడు. తండ్రి, ప్రశాంతంగా ఉన్నప్పుడు నా శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం రాలేదు. కానీ మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు నాలోని సామర్థ్యం దానంతటా అదే బయటకు వచ్చింది.